అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ శ్రీమేఘ గారు రాసిన అందమైన ప్రేమ కథ నా ప్రేమ నీకోసమే 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం వినకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ముందుగా అది వినండి. మరి ఆలస్యం ఎందుకు, వినేద్దాం. నా ప్రేమ నీకోసమే 2వ అధ్యాయం. ఏవండి, అబ్బాయి చదువు ఈ ఏడాది పూర్తవుతుంది కదా, తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నాడో ఏమైనా తెలుసుకున్నారా అని అడుగుతుంది పుష్ప గారు. అడిగితే చెప్పే రకమా, చెప్తే వినే రకమా నీ కొడుకు? ఏదైనా వాడికి నచ్చింది మనకి నచ్చనిది చేస్తాడు కానీ నీ పుత్నరత్నం అని అంటారు నరేంద్రవర్మ గారు. అదేంటండి అలా అంటారు? వానికి నచ్చింది చేసినా దానివల్ల మన పరువు ఎప్పుడు పోలేదుగా, ఇంకా వాడి మీద మీ అక్కసు ఎందుకో అని అష్టూరంగా అంటుంది పుష్ప గారు. కాకి పిల్ల కాకి ముద్దులే, ముందు వాడి ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వని, తర్వాత ఏదో ఒకటి వాడే చేస్తాడులే అని అంటూ కొడుకు గురించి ఆలోచనలో పడతారు దక్ష తండ్రి అయిన నరేంద్ర గారు. రే ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతాడు క్లాస్ రూమ్లో చిరాగ్గా కూర్చున్న దక్షని వినయ్. అంతా నీ వల్లే, దానికి పెళ్లి చూపులని వాగి నా మైండ్ అంతా డిస్టర్బ్ చేశావు, ఆ మాటే భరించలేకపోతున్నా అంటూ తలలోకి 2 చేతులు పెట్టుకుంటూ అసహనంగా అంటాడు దక్ష. రే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ అమ్మాయి అసలు నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తుందని కూడా అనిపించట్లేదు, ఇంకా నువ్వు తననే పట్టుకుని వేలాడుతుంటే ఎలా చెప్పు అని మార్దవంగా చెప్తాడు వినయ్. అంటే ఏంటి నువ్వనేది? నేను తనని వదిలేయాలా, లేక నా ప్రేమను చంపుకోవాలా? ఎలా అవుతుంది నా వల్ల? తనంటే ఎంత ప్రాణమో తనకే అర్థం కాకపోయినా నీకు తెలుసు కదరా, అయినా కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు అంటాడు బాధగా దక్ష. చూడు దక్ష, నా మాటలు నీకు బాధగా అనిపించినా ఇది మాత్రం నిజం. కావాలంటే నువ్వే ఆలోచించు, మీ ఇద్దరి పరిచయం నుంచి ఒక్కసారైనా తను నిన్ను ప్రేమిస్తుందనే ఆశ కనిపించిందా అని వినయ్ అడగగానే కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్తాడు దక్ష. చందమామ లాంటి మోముతో హెయిర్ క్లిప్ బంధించి లీవ్ చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ చుడిదార్లో నుదుటిన పడుతున్న ముంగులను సర్దుకుంటూ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా మొదటి రోజు కాలేజ్లో అడుగు పెడుతుంది ఇందు. సీనియర్స్ ఎవరో ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళని బెదురుగా చూసుకుంటూ ముందుకు నడుస్తుంటే ఆ సీనియర్స్లో ఒకడు తనని చూసి వావ్ ఎంత బ్యూటీ అనుకుంటూ ఆరెంజ్ మిఠాయి అని పిలుస్తాడు వాడు. ఆ మాటకి ఇందు అడుగులు ఆగి తన డ్రెస్ చూసుకొని పిలుపు వినిపించిన సైడ్ చూడగానే ఇలారా అని పిలుస్తాడు ఆ సీనియర్ అబ్బాయి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పద్ధతిగా తల వంచుకొని నిలబడుతుంది. ఏంటమ్మా, ఏ ఊరు మనది అని అడుగుతాడు అందులో ఒకడు. ఎందుకు సార్, మా ఊరిని ఏమైనా దత్తత తీసుకుని డెవలప్ చేస్తారా ఏంటి అని అమాయకంగా అడుగుతుంది. ఆ మాటకి సీనియర్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏంటి సటైస్ వేస్తున్నావా మా మీద అని అడుగుతాడు. అబే కాదండి, ఈ మధ్య డబ్బులున్న వాళ్ళు ఊర్లని దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్నారుగా, చూస్తే మీరు కూడా బాగా బలిసిన వాళ్ళలాగా అనగానే ఆ సీనియర్స్ అందరూ ఏయ్ అని అంటారు. అది మీరు కూడా చాలా డబ్బున్న వాళ్ళలాగే ఉన్నారు కదా, మీరు కూడా అలాంటి ఉత్తములేమో అనుకున్నానండి, కానీ మీరు ఉత్తములు కాదు ఉత్తమ మనుషులు అని అర్థమైంది అని అంటుంది. పిల్ల, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కదా, మాకు తిక్కరేగితే ఏం చేస్తామో తెలుసా అని అంటారు. ఏం చేస్తారు? ఎవరికో ఒకరికి ప్రపోజ్ చేయమంటారు, లేకపోతే కేసు పెట్టమంటారు, అంతే కదా, చెప్పండి ఎవరికి పెట్టాలో ఏం చేయాలో అని దబ్బాయింపుగా అంటుంది. కానీ మనసులో మాత్రం అమ్మో ముద్దు పెట్టమంటే ఏం చేస్తావే మెంటల్ మొహమా అని తనని తానే తిట్టుకుంటుంది. ఆ సీనియర్స్ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏదేదో మాట్లాడుకొని లాస్ట్కి ఒకడు అవన్నీ పాత ట్రెండ్ అమ్మా, ఇప్పుడు అన్నీ కొత్తవే అని చెప్పి అసలే మా రూట్ సపరేట్ అని స్టైల్గా చెప్పాను అనుకొని కామెడీగా చెప్తాడు సదరు సీనియర్. అవునా, చెప్పండి సార్ మీ సపరేట్ రూటు అని దీర్ఘం తీస్తూ అంటుంది. అటు చూడు అని గేట్ వైపు చూపిస్తాడు. ఏముంది అక్కడ అని చూసి ఏంటి వాచ్మెన్కి ప్రపోజ్ చేయాలా, నేను చెయ్యను,
అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారంట. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే వాళ్ళ భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. కావాలంటే చెప్పండి, మీలో ఒకరికి ప్రపోజ్ చేస్తా అంటుంది డ్రామాటిక్గా. సీనియర్స్ అందరూ వెర్రి మొహాలేస్తే హీరోలా ఫీల్ అయ్యే సదరు సీనియర్, ఏంటమ్మా నోరు తెరిస్తే ప్రపోజ్ అంటున్నావు, ఏ ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ఏంటి అని అడిగి, అయినా నిన్నెవరు భరిస్తాడులే అని చెప్పంగా, నౌ ప్రపోజ్, మావన్నీ లేటెస్ట్ అని చెప్పి మళ్ళీ గేట్ వైపు చూడమంటాడు. ఇందు గేట్ వైపు చూడగానే, ఇప్పుడు ఫస్ట్ గేట్ నుంచి లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళని నువ్వు చంపదెబ్బ కొట్టాలి. దెబ్బ ఎలా తగలాలంటే వాళ్ళ చంప మీదనే చేతి ముద్రలు పడాలి అని ఐబ్రో రైస్ చేసి కన్నింగ్ స్మైల్ చేస్తూ మరీ చెప్తాడు సదరు సీనియర్. ఇందు కళ్ళు గోలికాయలంత చేసి, ఏంటి కొట్టడమా, వాళ్ళని వీళ్ళని ఎందుకు, కావాలంటే మీలోనే ఎవరినో ఒకరిని కొడతాను అని అంటుంది. అబ్బచా, పిలిచి మరీ కొట్టించుకునే అంత వెర్రి వెంగల్లప్ప అనిపిస్తున్నావా? ఇప్పుడు కానీ నువ్వు కొట్టకుంటే నువ్వు మనశ్శాంతిగా ఈ కాలేజ్లో ఒక్కరోజు కూడా చదవకుండా చేయగలం అంటాడు. ఇందు ఆలోచనలో పడి, కొట్టి తర్వాత సారీ చెప్పి సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది అని అనుకుంటుంది. హలో మేడం, ఆగండి, కొట్టి మళ్ళీ సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అలా కుదరదమ్మా. కొట్టి వాడికి వేలితో వార్నింగ్ ఇస్తున్నట్టు ఇచ్చి వాడితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, అదే నీ టాస్క్ అని చెబుతాడు ఆ సీనియర్. అబ్బా, వీడేంటి ఇలా తగులుకున్నాడు, ఇప్పుడు ఎవరు వస్తారో ఏంటో అనుకుంటూ గేట్ వైపు చూస్తూ ఉంటుంది. ఒక లెక్చరర్ లోపలికి రావడం కనిపిస్తుంది. అయ్యో, చూస్తుంటే ఎవరో లెక్చరర్లా ఉన్నారే, ఇప్పుడు కానీ నేను కొడితే ఏమైనా ఉందా అని టెన్షన్ పడుతుంది ఇందు. సార్ని చూసి సీనియర్స్ మొహాల్లో 1000 వాల్ట్స్ బల్బ్ వెలుగుతుంది. సార్ ఇంకో 4 అడుగులు వేస్తే లోపలికి వస్తాడు అనగానే అనుకోకుండా మన హీరో దక్ష బైక్ మీద సర్ర లోపలికి వస్తాడు, లెక్చర్ని క్రాస్ చేసి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఇందు. సీనియర్ గ్యాంగ్ అయ్యో అనుకుంటారు. మన దక్ష బాబు రైట్ హ్యాండ్ ఫింగర్స్ మీద బుక్స్ని తిప్పుకుంటూ విజిల్ వేసుకుంటూ హుషారుగా వస్తుంటాడు. ఇందు కంగారుగా సీనియర్స్ వైపు చూడగానే వెళ్ళు అన్నట్లు సైగ చేస్తారు వాళ్ళు. దానితో ఇందు దక్షకి ఎదురు వెళ్తుంది. ఇందుని చూసి ఆగి మైమర్చిపోతాడు. మనసులో ఏదో ఫీలింగ్ ఈమె తనదే అని గుండె చెప్తున్నట్టు అనిపిస్తుంటే ఇందు కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు దక్ష. ఇందు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దక్ష బుగ్గ బూరెలా పొంగించి వేలితో వార్నింగ్ ఇస్తున్నట్టు ఇస్తూ దక్ష వైపు చూడకుండా ఫాస్ట్గా క్లాస్ వైపు వెళ్తుంది, సారీ అనుకుంటూ. దక్ష తేరుకొని ఎవరిమే, ఎందుకు వచ్చింది, ఎందుకు కొట్టింది అని ఆలోచిస్తూ, ఏం కొట్టిందిరా బాబు, చుక్కలు కనిపించాయి అని అనుకుంటూ, అసలు ఎందుకు కొట్టింది తెలుసుకొని అప్పుడు చెప్పాలి ఈ అమ్మాయి సంగతి అని క్లాస్లోకి వెళ్తాడు. సీనియర్స్ అందరూ, ఏంట్రా వాడు ఏం రియాక్ట్ కాలేదు, మన ప్లాన్ వేస్ట్ అయిపోయింది మామా అనుకుంటూ అందరూ క్లాస్కి వెళ్ళిపోతారు. క్లాస్లో కూర్చున్న ఇందు, పాపం ఎవరో అతను గట్టిగానే కొట్టాను, దొంగ సచ్చినోళ్ళు, దీనివల్ల నాకేదైనా ప్రాబ్లం రావాలి కానీ అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అని సీనియర్స్ని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హాయ్ అన్న వాయిస్కి అటు చూడగానే ఒక అమ్మాయి తన పక్కన ప్లేస్లో కూర్చుంటుంది. హాయ్, ఐఎమ్ తాన్వి అని పరిచయం చేసుకోగానే ఐఎమ్ ఇందు అని నవ్వి లెక్చర్ రాగానే క్లాస్ వినడంలో నిమగ్నం అవుతారు. ఇక్కడ దక్ష కూడా క్లాస్లోకి రాగానే, రే దక్ష ఇక్కడ అని వినయ్ హ్యాండ్ రైజ్ చేయగానే వెళ్ళి వినయ్ పక్కన కూర్చుంటాడు. ఏంట్రా ముంబై వదిలేసి హైదరాబాద్ వచ్చావు అని అడుగుతాడు వినయ్ దక్షని. నేను మిస్ అయ్యానులే, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చా అని వెటకారంగా అనగానే, అంతా వెటకారం వద్దులే బాబు అని దక్ష చెంపని చూసి, రే ఏమైందిరా, ఎవరితో అయినా గొడవ పడ్డావా అని అడగగానే ఇందు కళ్ళల్లో మెదిలి బుగ్గ నిమురుకుంటూ, ఏం లేదులే అని, దీనికి నువ్వు తప్పకుండా పే చేసి తీరాలి అని నవ్వుకుంటాడు. ఇదేనండి
నా ప్రేమ నీకోసమే 2వ అధ్యాయం. బాగుంది కదా? మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.